ఈ మకర రాశి జాతకులకు ఈ వారము కొంచెం ఛాలెంజింగ్‌గా ఉండే అవకాశం ఉంది. కొంచెం పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చికాకులేమీ ఉండవు. ఆర్థిక పరంగా వెసులుబాటు ఉంటుందని చెప్పవచ్చును. అవసరానికి ఎంత అవసరమో, సమయానికి ఎంత అవసరమో అంత ఆర్థిక వనరులు సమకూరుతాయనే చెప్పవచ్చును. అలాగే ప్రయాణాలు కనబడుతున్నాయి మకర రాశి జాతకులకు ఈ వారంలో. కాబట్టి ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పరధ్యానము పనికిరాదు. అలాగే వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా సానుకూలత అనేది కనబడుతోంది. కొత్త ప్రయత్నాలేవైనా చేయాలి అనుకుంటే మొదలుపెట్టండి. లేదా దానికి కావలసిన ఆ బేస్, ఆ రూట్ మ్యాప్ ఏదో వేసుకోండి. ప్రణాళికలను వేసుకోండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులు కూడా కొంచెం ఫోకస్డ్‌గా ఉండాలి. కొంచెం ఫోకస్ అనేది తగ్గుతుంది సహజంగా ఈ వారంలో వీరికి. డైవర్షన్స్ అనేవి పెరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫోకస్డ్‌గా చదువుకోండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ మకర రాశి జాతకులు ఈ వారము సూర్యారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఏదో చేయాలి అనే తపన. ఏదో ఏదో చేయాలని తపన, ఏం చేయలేకపోతున్నామనే బాధ. ఇవి కనబడుతున్నాయి. కొంచెం ఓపికగా ఉండండి.